చదివేస్తే ఉన్నమతిపోతుంది కొంతమంది అధికారులకి. ఇప్పుడు అట్లాంటి ఒక పిచ్చి ఆలోచన చేస్తున్నారు. మనకి దాన్నేమంటారు హైదరాబాద్ మెట్రోకి వెళ్ళినోళ్ళకి తెలుసు. మనం టికెట్ తీసుకున్న తర్వాతన అది అక్కడ పెడితే ఒక గేట్ ఓపెన్ అవుతది. లోపలికెళ్తాం. ఇక్కడ కూడా మన మల్టీప్లెక్స్‌ల దగ్గర అట్లాంటివి కనబడుతుంటాయి. అయితే అయితే మల్టీప్లెక్స్ అన్ని చోట్ల ఉండదు. కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. మిగతా చోట టికెట్ తీసుకొని లోపలికి పంపిస్తుంటారు. ఈ సిస్టమ్ అన్నటువంటిది కొంచెం తలనొప్పితో కూడింది. టైమ్ టేకింగ్ వ్యవహారం. వెంటనే ఫాస్ట్‌లో నడుస్తుంది. కానీ ఒకేసారి 10 మంది వచ్చినప్పుడు తలనొప్పి. అట్లాంటిది రైల్వే స్టేషన్‌లలో ఇంప్లిమెంట్ చేసే ప్రయోగం చేస్తాడు. 12 స్టేషన్‌లో. బాంద్రా టెర్మినస్సు, బోరివలి, అంధేరి అట్లాగే 9 గుజరాత్‌లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్‌లో. ఇవి రైల్వే స్టేషన్ అంటే మాస్. వాళ్ళందరికీ ఈ అవగాహన ఉండదు. దాంతో త్వరగా అవి పాడైపోతాయి. వాటి మీద కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. అవి నాశనమైపోతాయి. ఏంటి ప్రయోజనం? డబ్బులు ఉరకనే తగలబెట్టడం తప్పించి. రైల్వే స్టేషన్‌లకు అట్లాంటివి కాదు. మిగతా వస్తువులు కల్పిస్తున్నారు బానే ఉంది. వీలైతే ఇంకా అట్లాంటి వస్తువులు కల్పించాలి గానీ ఇట్లాంటి రిస్ట్రిక్షన్ సిస్టమ్ అనవసరం.